నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రష్యాపై డ్రోన్ల దాడిని సమర్థించుకున్న జెలెన్స్కీ అద్భుతమైన ఆపరేషన్ చేపట్టామని వెల్లడి. ఇజ్రాయెల్ బందీలను వదలాలని సమావేశమైన సమూహంపై దాడి. అమెరికా కొలరాడోలోని బౌల్డర్లో ఘటన. విజయనగరం పేలుళ్ల కుట్రలో వెలుగులోకి కీలక అంశాలు. సిరాజ్కు ఒమన్ డబ్బు అందినట్లు గుర్తింపు. తిరుమల క్యూలైన్లలో నినాదాల ఘటనలో కీలక పరిణామం. వైసీపీ నేతతో పాటు టీటీడీ ఉద్యోగిపైన కేసు నమోదుకు సమాయత్తం. పోలవరంలో మినియేచర్ డ్యాం నిర్మాణానికి కసరత్తు. విదేశీ నిపుణుల సూచన మేరకు సన్నద్ధం. తిరుమల క్యూలైన్లలో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావుపై కేసు నమోదుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. అదే సమయంలో దృశ్యాలు చిత్రీకరించిన టీటీడీ ఉద్యోగిపైన కేసు నమోదుకు సిద్దమవుతున్నారు. టీటీడీ ఉద్యోగే దృశ్యాలు చిత్రీకరించినట్లు ఇప్పటికే విజిలెన్స్ విభాగం గుర్తించింది. వైసీపీ నేత నిరసనను చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తేల్చారు. దృశ్యాలు చిత్రీకరించిన టీటీడీ ఉద్యోగిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్య విభాగ మల్టీపర్పస్ ఉద్యోగిగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, కేసు నమోదుకు సమాయత్తం అవడంపై మరింత సమాచారం చెప్పండి. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్ లో వెళ్తూ టీటీడీ నిర్వహణ సరిగా లేదు అంటూ టీటీడీ చైర్మన్ తో పాటు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా తనతో పాటు వస్తున్న భక్తులను కూడా టీటీడీ అధికారులకు టీటీడీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని చేసి కలకలం రేపిన వైసీపీకి సంబంధించిన తూర్పుగోదావరి జిల్లా వైసీపీకి సంబంధించిన నేత అచ్చారావు ఘటన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో క్యూలైన్ లో వెళ్తున్న సమయంలో ఆయన నినాదాలు చేస్తుండగా క్యూలైన్ వెలుపల నుంచి టీటీడీ ఉద్యోగి ఒకరు ఆ చిత్రాలను ఆ దృశ్యాలను చిత్రీకరించి వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చేరవేసినట్లు టీటీడీ అధికారులు విజిలెన్స్ విభాగం గడిచిన 3 రోజులుగా విచారణ నిర్వహిస్తూ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే క్యూలైన్ లో నినాదాలు చేస్తున్న అచ్చారావును అదేవిధంగా తనతో పాటు క్యూలైన్ లో వస్తున్న భక్తులను రెచ్చగొట్టే రీతిలో నినాదాలు చేయాలని చెప్పి అచ్చారావు ఒత్తిడి చేసిన దృశ్యాలను చిత్రీకరించిన టీటీడీ ఉద్యోగి ఆరోగ్య విభాగానికి సంబంధించి మల్టీపర్పస్ ఉద్యోగిగా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ సంఘటనకు సంబంధించిన మూలాలను పూర్తిగా గుర్తించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా క్యూలైన్ లో వెళ్తున్న సమయంలో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి పురికొల్పిన సంఘటనలు కావచ్చు, ఆయన నినాదాలు చేస్తున్న సమయంలో ఆ దృశ్యాలను చిత్రీకరించి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి చేరవేసేందుకు ఉద్యోగి సహకరించిన తీరు కావచ్చు, వీటి వెనకల అన్నిటికీ ఎవరు కుట్రదారు, ఎవరు ప్రధాన సూత్రధారి అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అదేవిధంగా తిరుపతి పోలీసులు పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నారు. కీలక సమాచారం ఆ టీటీడీ ఉద్యోగి నుంచి సేకరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అచ్చారావును 2 రోజుల క్రితం బైండ్ ఓవర్ కేసు అంటే స్టేషన్ పిలిపించి ఆయనతో మాట్లాడి పంపించేశారు. కానీ టీటీడీ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ క్యూలైన్ లో వెళ్తున్న సమయంలో టీటీడీ ఉద్యోగి దృశ్యాలు చిత్రీకరించడం కావచ్చు, లేకపోతే తనతో పాటు వస్తున్న భక్తులను పురికొల్పేలా టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసేలా ఆయన ఇచ్చేసే విధంగా అచ్చారావు వ్యవహరించిన తీరుపై ఒక కుట్ర కోణం ఉందని భావించి అందుకు తగిన రీతిలో తిరుమల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేందుకు టీటీడీ అధికారులు సమాయత్తమవుతున్నారు. అటు టీటీడీ ఉద్యోగితో పాటు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారించి కీలక సమాచారం సేకరించిన టీటీడీ ఉద్యోగితో పాటు అచ్చారావు మీద కూడా కేసు నమోదు చేసేందుకు టీటీడీ సమాయత్తమవుతుంది. పవిత్ర, రైట్, ధన్యవాదాలు నారాయణప్ప. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిపేందుకు విజయనగరం యువకుడు సిరాజ్ పన్నిన కుట్రలో కొత్త అంశాలు బయటపడుతున్నాయి. పేలుడు పదార్థాల తయారీకి ఒమన్ నుంచి అతనికి డబ్బు అందినట్లు
ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏ దీన్ని దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధమైంది. గజ్వా ఈ హింద్ పేరిట భారతదేశంపై యుద్ధం ప్రకటించి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన విజయనగరం వాసి సిరాజుర్ రెహమాన్ కు ఒమన్ దేశంలో నివసించే హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ కొంత డబ్బిచ్చినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడు పదార్థాల ఖర్చుల కోసం మరో వ్యక్తి ద్వారా ఈ డబ్బు పంపించినట్లు వెల్లడైంది. అవసరమైతే ఇంకా నిధులిస్తానని కూడా సిరాజ్ కు ఇమ్రాన్ అక్రమ్ భరోసా ఇచ్చినట్లు వెలుగు చూసింది. వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహియుద్దీన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన బదర్ సహా మరికొందరు అహిం సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది నవంబర్ 22 ముంబైకి, ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీకి వెళ్లిన సిరాజ్ ముంబైలో అద్నాన్ ఖురేషీ, దిల్షన్, మోహిన్ షేక్, జస్సీర్, ఫాహద్, అమీర్ అన్సారీలతో పాటు ఇంకొంతమందిని కలిసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఢిల్లీలో షాబాజ్, జీషాన్లను కలిసేందుకు ప్రయత్నించగా వారు అప్పటికే దేశం విడిచి వెళ్లిపోవడంతో సాధ్యం కాలేదని తేలింది. వారెవరూ, వారికి ఈ ఉగ్ర కార్యకలాపాలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు పోలీసులు దృష్టి పెట్టారు. సిరాజుర్ రెహమాన్ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లనుంది. సిరాజ్ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడవడం, ఈ కుట్ర మూలాలు దేశ విదేశాల్లో విస్తరించి ఉండడంతో కేసు దర్యాప్తు చేపట్టాలని ఎన్ఐఏ నిర్ణయించింది. విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో గత నెల 16న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ ఈ కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టనుంది. 4-5 రోజుల్లో ఈ ప్రక్రియ మొదలు కానుంది. సిరాజ్ ను వెనకుండి నడిపించిన విదేశీ హ్యాండ్లర్లను గుర్తించడం, దేశవ్యాప్తంగా ఉన్న స్లీపర్ సెల్స్ ను పట్టుకోవడం, ఈ ఉగ్రకుట్ర మూలాల్ని ఛేదించే దిశగా ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఏపీ పోలీసులు చేస్తున్న విచారణలో ఇప్పటికే ఎన్ఐఏ పాలు పంచుకుంటోంది. కేసు రిజిస్టర్ చేశాక పూర్తిగా ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. సిక్కింలో వరదల్లో చిక్కుకున్న విజయనగరం తహసీల్దార్ కుటుంబం సురక్షితంగా ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. తాము అంతా సురక్షితంగా ఉన్నట్లు ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ కు తహసీల్దార్ సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం గ్యాంగ్టక్ కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తహసీల్దార్ తెలిపారు. రష్యా వైమానిక స్థావరాలపై చేసిన డ్రోన్ల దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థించుకున్నారు. రష్యాలో సైనిక లక్ష్యాలపై అద్భుతమైన ఆపరేషన్ చేపట్టామన్న ఆయన, తద్వారా రష్యాకు భారీ నష్టం కలిగిందన్నారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ సహా ఆపరేషన్లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా వైమానిక స్థావరాలపై దాడికి 117 డ్రోన్లు ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఇందుకు 1.5 కంటే ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు. రష్యాలో ఫెడరల్ సెక్యూరిటీ కార్యాలయం పక్కనే తాము డ్రోన్ల దాడికి ఉపయోగించిన కార్యాలయం ఉందని జెలెన్స్కీ తెలిపారు. రష్యా వైమానిక స్థావరాల్లో క్రూయిజ్ క్షిపణులు ఉపయోగించే వాహనాలు 34% దెబ్బతిన్నాయని తెలిపారు. కీవ్ బలగాలు 3 వేర్వేరు టైం జోన్లలో వేర్వేరు ప్రాంతాల్లో ఉండి దాడిని అమలు చేసినట్లు చెప్పారు. డ్రోన్ల దాడికి ముందే తమ సిబ్బంది అంతా రష్యా భూభాగం నుంచి వచ్చేశారని జెలెన్స్కీ తెలిపారు. వారంతా సురక్షితంగా ఉన్నారని వివరించారు. ఇలాంటి కార్యాచరణను తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రష్యా తమపై భారీ దాడికి ప్రణాళికలు రచించినట్లు ఉక్రెయిన్ నిఘా వర్గాలు చెప్పాయన్న ఆయన, ప్రజలు ఎయిర్ సైరన్లను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఈసారి రష్యా నావికాదళం క్యాలిబర్ క్షిపణులతో దాడి చేస్తుందని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. తాము ఒక్క సెకను కూడా యుద్ధాన్ని కోరుకోవటం లేదన్న జెలెన్స్కీ, రష్యాకు కాల్పుల విరమణ ప్రతిపాదన చేశామన్నారు. కానీ రష్యా యుద్ధాన్ని కోరుకుంటోందని చెప్పారు. దౌత్యపరంగా ఆంక్షల ద్వారా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. గాజాలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల చేయాలని కోరుతూ సమావేశమైన సమూహంపై అమెరికా కొలరాడోలోని బౌల్డర్లో దాడి జరిగింది. ఈ ఘటనలో 6 గాయపడ్డారు. ఈ ఘటనను ప్రణాళిక ప్రకారం జరిగిన ఉగ్రదాడిగా FBI పేర్కొంది. ఇందుకు సంబంధించి 45 ఏళ్ల మహమ్మద్ సాబ్రీ సోలిమన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతడు పాలస్తీనాకు విముక్తి కల్పించాలని అరిచాడని, అతనే బాధితులపై కాక్టైల్ చల్లి నిప్పు అంటించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో సోలిమన్ కూడా గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతడికి ఎలాంటి గాయాలయ్యాయో అధికారులు చెప్పలేదు. బౌల్డర్లోని పర్ల్ స్ట్రీట్లో ఒక మాల్ వద్ద సమావేశమైన కొందరు వ్యక్తులు గాజాలో మిగిలిన బందీలను విడుదల చేయాలనే సందేశంతో ప్రదర్శన చేపట్టారు. వారిపై దాడి జరగ్గా 6 గాయపడ్డారు. దాదాపు అందరికీ కాలిన గాయాలైనట్లు సమాచారం. వాషింగ్టన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలోని 2 ఉద్యోగులను చికాగోలో ఒక వ్యక్తి కాల్చి చంపిన 1 వారం రోజుల తర్వాత ఈ ఘటన జరగటం కలకలం రేపుతోంది. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాలుగా వేరైన తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటేనని స్పష్టం చేశారు.
తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే తన ఆలోచన, ఆకాంక్ష అని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నానన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతూ వికసిత భారత్ 2047 నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలని, ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో ఒక మినియేచర్ డ్యాం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. విదేశీ నిపుణుల బృందం సిఫార్సుతో ప్రధాన డ్యాం గట్టితనం అంచనాకు ఈ మోడల్ డ్యాం నిర్మాణం జరగనుంది. పోలవరం గ్యాప్ 2 ప్రధాన డ్యాం దిగువనే మోడల్ డ్యాం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 35 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో ఈ మినియేచర్ నిర్మాణం జరగనుంది. ప్రధాన డ్యాం నిర్మాణంలో ఆకృతుల ప్రకారం ఏ మెటీరియల్ ఎంత మేర వాడుతున్నారో ఇక్కడ అదే తరహాలో వినియోగించనున్నారు. నల్లమట్టి, రాళ్లు, ఇసుక, ఇతర మెటీరియల్ ఇందులో నింపుతారు, రోలింగ్ చేస్తారు. ఈ నిర్మాణానికి 3 వారాల సమయం పడుతుంది. ఈ మినియేచర్ నిర్మాణం వల్ల ఎదురయ్యే అనుభవాలతో డ్యాం గట్టితనాన్ని పసిగట్టవచ్చన్నది ఇంజనీరింగ్ అధికారుల మాట. అయితే మే చివరి వారంలోనే వర్షాలు కురవడంతో ఈ పనులకు కొంత అంతరాయం కలిగింది. అదే సమయంలో గ్యాప్ 1 ప్రధాన డ్యాం నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదం లభించినా డిజైన్లు ఖరారు కావాల్సి ఉంది. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2 గ్యాప్లుగా ప్రధాన డ్యాం నిర్మించాల్సి ఉంది. గ్యాప్ 2లో ప్రధాన డ్యాం నిర్మాణానికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్యాప్ 1లో ప్రధాన డ్యాం నిర్మాణానికి అంతా సిద్ధమైంది. ఆకృతులు సిద్ధమయ్యాయి. వాటిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్ర జల సంఘానికి సమర్పిస్తారు. 2వ గ్యాప్లో ప్రధాన డ్యాం నిర్మాణం ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభించాలనే ఆలోచన ఉన్నా మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన డ్యాం గ్యాప్ 1లో 540 మీటర్లు, గ్యాప్ 2లో 1750 మీటర్లు నిర్మించాలి. 45.72 మీటర్ల ఎత్తుకు ఈ డ్యాం నిర్మిస్తారు. ప్రధాన డ్యాం ఎలా నిర్మిస్తారో అచ్చం అదే మెటీరియల్ వాడుతూ ముందుగా మోడల్ డ్యాం నిర్మించి దాని పటిష్టత, ఎన్నిసార్లు రోలింగు చేస్తే అనుకున్న గట్టితనం వస్తుంది వంటి అంశాలను తేల్చాలని విదేశీ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. విదేశాల్లో ఏ పనులు చేసినా తొలుత ఇలా నమూనాగా చేసి దానిని పరీక్షించి ఆ ఫలితాల ఆధారంగా ముందుకు సాగుతారు. ప్రస్తుతం ఆఫ్రీ ఆకృతుల సంస్థతో పాటు విదేశీ నిపుణులు ఈ మోడల్ డ్యాంను నిర్మించాలని సూచించారు.